భారత్ పాక్ మధ్య హైటెన్షన్ కొనసాగుతుంది. ఎల్ఓసీలో కాల్పుల ఉల్లంఘనపై పాక్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత్. ఇక సరిహద్దులో పరిస్థితులపై కేంద్ర కేబినెట్, సీసీఎస్, సీసీపీఏతో వరుస సమావేశాలు నిర్వహించారు ప్రధాని మోదీ. పెహల్గాం లాంటి దాడులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎల్ఓపీ రాహుల్. భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని బిక్కుబిక్కుమంటోంది పాక్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య హై టెన్షన్ కొనసాగుతోంది. ఎల్ఓసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. దీంతో పాక్కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది భారత్. అదును చూసి దాడి చేయడానికి వ్యూహాలు రచిస్తోంది. ఎల్ఓసీ వెంట సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే సహించేది లేదని హాట్ లైన్ ద్వారా పాక్ను హెచ్చరించింది ఇండియన్ ఆర్మీ. దేశంలో మళ్లీ పెహల్గాం లాంటి ఉగ్రదాడులు జరగకుండా చర్యలు చేపడుతోంది కేంద్రం. దీనిలో భాగంగా కేంద్ర కేబినెట్, సీసీఎస్, సీసీపీఏతో వరుస సమావేశాలు నిర్వహించారు ప్రధాని మోదీ. సరిహద్దు సన్నద్ధత, ఉగ్రవాద నిరోధక చర్యల సహా పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు పాక్తో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించింది కేంద్రం. 7 సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఏ బోర్డు చైర్మన్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది మోదీ సర్కార్. పెహల్గాం ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని అఖిలపక్ష భేటీలోనే చెప్పామన్నారు. మళ్లీ పెహల్గాం లాంటి దాడులు జరగకుండా చూడాలని కేంద్రానికి చెప్పామన్నారు. ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. मैं इस पे कमेंट नहीं करना चाहता हूं ये कैसे हुआ. मैं सिर्फ ये कहना चाहता हूं कि जिन लोगों ने ये किया है, जो भी हैं, कहां भी हैं, they have to pay for this. And they have to pay for it properly. ऑपोजिशन की और सरकार की मीटिंग में क्लियर हमने लाइन दी है. पूरा का पूरा ऑपोजिशन 100% सपोर्ट सरकार को देगा और दे रहा है. రాబోయే 24 నుంచి 36 గంటల్లో తమపై భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు పాక్ మంత్రి అతుల్లా తరార్. నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందన్నారు. పహల్గాం దాడిలో నిజానిజాలను తెలుసుకునేందుకు పారదర్శక విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పాక్ మంత్రి తరార్. That India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours and concocted allegations of involvement in the Pahalgam incident. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. Pakistan open-heartedly offered a credible, transparent and independent investigation by a neutral commission of experts to ascertain the truth. పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్ ఏ క్షణమైన దాడి చేయొచ్చని భయపడుతోంది పాక్. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో విమాన రాకపోకలపై నిషేధం విధించింది. అలాగే పాక్లోని అన్ని ఎయిర్పోర్ట్లకు హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు కరాచీ సహా అన్ని పోర్టుల్లో భారీగా యుద్ధ నౌకలు మోహరించినట్లు తెలుస్తోంది. 1971 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా సెక్యూరిటీ పెంచినట్లు చెబుతున్నారు పాక్ అధికారులు.